రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే మొదలవుతున్న భానుడి భగభగలకు ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి రావడానికి జంకుతున్నారు. ఇక పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటంతో రామగుండం అగ్నిగుండంగా మారుతోంది. పారిశ్రామిక ప్రాంతం కావడంతో రామగుండంలో ఎండల తీవ్రత మిగతా ప్రాంతాల్లో కన్నా ఎక్కువగా ఉంటుంది. రామగుండంలో ప్రస్తుతం ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో తాజా పరిస్థితి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 8 గంటల నుండే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుండి బయటికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే కూడా 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. భానుడి బగబగకు జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్న రామగుండం అగ్నిగుండంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ సాధారణం కంటే కూడా మిగతా ప్రాంతాల కంటే కూడా సాధారణంగానే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. గడిచిన 2-3 రోజుల నుండి కూడా సాధారణం కంటే కూడా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 2-3 రోజుల్లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రామగుండం అగ్నిగుండంగా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నాం. రామగుండం మున్సిపల్ ప్రధాన చౌరస్తా వద్ద కూడా ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో కూడా చూడవచ్చు. ఇది ఒక రాజీవ్ రహదారి. ఇక్కడ మున్సిపల్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి పరిస్థితి కూడా మన విజువల్లో చూడవచ్చు. మనం సాధారణంగా ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. కానీ ఎండ తీవ్రతకు ఈ ప్రాంతం అంతా కూడా బోసిపోతున్నటువంటి పరిస్థితి. రోడ్లన్నీ కూడా ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సాధారణం కంటే కూడా ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితులు కనబడ్డాయి. ఇళ్ల నుండి ప్రజలు బయటికి రావాలంటేనే ఆలోచించి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుండి బయటికి రావడానికి సాధించలేని పరిస్థితిలో జనం ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరికని రామగుండం అంటే ఇక్కడ సింగరేణి అంటే బొగ్గు నిక్షేపాలు కూడా పెద్ద ఎత్తున కూడా నెలకొని ఉన్నాయి. ఇక్కడ భూగర్భ గనులు కావచ్చు, ఉపరితల గనులు కావచ్చు, ఇక్కడ బొగ్గును వెలికి తీస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉష్ణోగ్రతలు కూడా మిగతా ప్రాంతాల కంటే కూడా అధికంగా నమోదవుతుంటాయి. కాబట్టి ఇక్కడ రామగుండం అనేది అగ్నిగుండంగా మారుతుంది. ప్రతి ఏడాది కూడా ఎండ తీవ్రతలు అయితే రాష్ట్రంలోనే రామగుండంలో అత్యధికంగా నమోదవుతుంటాయి. ఎండకు బయటికి రావాలంటే కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే వస్తున్నారు. అది కూడా అత్యవసరం అయితే వస్తున్నారు తప్ప ఇళ్ల నుండి బయటికి రావాలంటే సాహసించలేని పరిస్థితులు అయితే జనమైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గ్రామాల్లో కూడా పనుల వద్ద కూడా తాగునీటికి అన్ని రకాల కూడా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతం కోల్బెల్ట్ ఏరియా రామగుండం కాబట్టి సింగరేణి అధికారులకు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్మిక పని స్థలాల్లో కూడా వారికి ఎండ తీవ్రత ఎక్కువ పడే అవకాశం ఉంది కాబట్టి పని స్థలాల వద్ద కూడా ముందస్తు చర్యలు చేపట్టాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మందుల పంపిణీ కూడా చేయాలి. అలాగే పని స్థలాల వద్ద కూడా ఉష్ణోగ్రతలు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తూనే వారికి కావాల్సినటువంటి ఎండ తీవ్రత పడకుండా సింగరేణి యాజమాన్యం కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాలంటూ కూడా అటు సింగరేణి అధికారులను, ఇటు ఎన్టీపీసీ అధికారులను, ఆర్ఎస్ఎల్ అధికారులను కూడా జిల్లా యంత్రాంగం అయితే ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా ముందస్తు అలర్ట్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా రామగుండం కోల్బెల్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ కార్మిక క్షేత్రం కాబట్టి కూడా కార్మికులకు ఏ ఇబ్బంది కాకుండా కూడా ఇటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు కూడా కార్మికులకు ముందస్తు చర్యల్లో భాగంగా కూడా వారికి కావాల్సినటువంటి శీతల పానీయాలు, బటర్ మిల్క్, అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందుల పంపిణీ కూడా చేపట్టడం జరిగింది. అయితే కాస్త ఈసారి కనుక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి కొంత ఆలస్యంగా ప్రారంభమైనప్పుడు కూడా ఇప్పుడు కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ పని స్థలాల వద్ద కూడా ఎప్పటికప్పుడు కూడా ఉష్ణోగ్రతలు అలాగే వాతావరణ పరిస్థితులు కూడా మానిటరింగ్ చేయాలంటూ కూడా జిల్లా అధికారి ఆదేశాల మేరకు అయితే కూడా సింగరేణి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, ఆర్ఎఫ్సీల అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటికి రావద్దు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఈ యొక్క ఏదైనా పని ఉంటే కనుక ఉదయం మాత్రమే చూసుకోవాలి, కానీ ఈ మధ్యాహ్న సమయంలో బయటికి రావద్దంటూ కూడా అటు వైద్యులు, ఇటు నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం నుండి.